కత్తులు బల్లెము చేతబట్టి దుష్టుల తల్లలు మాలగొట్టి నువ్వు పెద్ద పులి ఎక్కినావమ్మా గోల్కొండ జగదాంబ తల్లి. ఏవాయే ఎట్లా నడతానే మీ కాడ బోనాల పండుగ అంత మంచేనా? ఇక నేనైతే పొద్దుగాలనే లేచిన బోనకుండా తయారు చేసుకున్నా. మా ఊళ్ళతోని కలిసి గోల్కొండ తొవ్వ పట్టిన నడుమ మా పోతురాజుల ఆటలు శివసత్తుల శిగాలు ఏహే సంబరం అంటే సంబరం అనిపించింది. ఇక అమ్మవారికి యాటను కోసి కలుసా కూడా పెట్టినాము. ఇట్లా చెప్పుడు కాదు కానీ మనం అట్లా గోల్కొండ కాడికే పోదాం రారి. అమ్మా జగదాంబిక తల్లి వస్తున్నా, కత్తులు బల్లము చేత పుట్టి దుష్టుల తల్లను మాలగట్టి. ఏహే అసలు హైదరాబాద్కు పండుగ వచ్చింది పో. ఎటు చూడు యాప కొమ్మలు, బోనాలు ఎత్తుకున్న ఆడపడుసులు, పోతురాజుల ఆటలు, మంకాలమ్మ పాటలు, తీర్మార్ డాన్సులు, షిగాలు అసలు చెప్పుడు కాదు. చూడురో మల్కా. నిజంగా ఆషాఢ మాసం వచ్చిందంటే మన హైదరాబాదు పల్లెటూరు లెక్కనే మారిపోతుంది. మన గ్రామ దేవతలు పట్టణానికి వచ్చినట్టే అనిపిస్తుందల్లా. బోనాలు ఫస్ట్ రోజు గోల్కొండలో స్టార్ట్ అవుతాయి కదా. జగదాంబిక అమ్మవారికి ఫస్ట్ బోనం ఎక్కితే ఇక నెల రోజులు జాతర. వందలు వేలు కాదు లక్షల మంది వచ్చి అమ్మవార్లకు బోనాలు నాడు ఫస్ట్ లంగరౌజ్ నుంచి ఘటాల ఊరేగింపు చేసిర్రు. ఆడనే పోతరాజుల డాన్సులు చేసుకుంటా ఆడపడుసులు బోనాలు ఎత్తుకొని గోల్కొండ తొవ్వ పడుతుంటే పట్నానికే కొత్త కలచ్చింది పోర్రి. చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఫరక్ లేదు, ప్రతి ఒక్కరు కుండ నెత్తి మీద పెట్టుకొని అమ్మవారిని తలుసుకుంటా పూజలు చేసిర్రు. కోటల యాటలు కోసి కళ్ళు సాక పెట్టి సల్లంగా చూడమ్మ మాంకాలమ్మ అనుకుంటా మొక్కిర్రు. గోల్కొండ జగదాంబ అమ్మవారితోని జర బోనాలు షురూ చేసి మళ్ళా వచ్చే నెల 24వ తారీఖు నాడు గోల్కొండ కోటల్ని ఆఖరి బోనం ఉంటది. గోల్కొండ బోనాల తర్వాత ఉజ్జయిని మాంకాళి లష్కర్ బోనాలు, అటెనక పాత బస్తీ లాల్ దర్వాజా బోనాలు, ఇట్లా నెల పొడుగుత సంబరాలే పో.